హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేము కూడా బాగున్నామండి. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో సమ్మర్ స్పెషల్గా హెల్దీ అండ్ టేస్టీగా స్వీట్గా తినాలనిపించే సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఒక కప్పు నిండా మీడియం సైజు ఉన్న సగ్గుబియ్యాన్ని తీసుకుని దాన్ని మంచిగా వాటర్ తోటి వాష్ చేసుకుంటున్నాను అండి. మనం ఏ గిన్నెతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా అదే కప్పుతో తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని ఒకసారి 2 to 3 టైమ్స్ అయితే నేను వాటర్తో వాష్ చేసుకున్నాను. ఏదైనా డస్ట్ పార్టికల్ ఉంటే మనకి వాటర్ వాష్ చేసుకోవడం వల్ల వెళ్ళిపోతాయి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పు నిండా వాటర్ తీసుకుని అట్లీస్ట్ ఈ సగ్గుబియ్యాన్ని 1 hour అయినా నానబెట్టుకోవాలండి. 1 hour నానబెట్టుకున్న తర్వాత ఇలాగ స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం లోతుగా ఉన్న గిన్నెని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకొని, నెయ్యి కాగిన తర్వాత ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 15 నుంచి 20 వరకు కిస్మిస్ని తీసుకున్నాను అండి. జీడిపప్పు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దించే ముందు కిస్మిస్ కూడా వేయించుకుని రెండింటిని దోరగా వేయించుకుని పక్కకు తీసుకున్నాను అండి. మనకి నెయ్యి ఆల్రెడీ ఆ బాండీలో ఉంటుంది కాబట్టి దాంట్లో నేను ఒక స్మాల్ కప్పు సగ్గుబియ్యానికి నేను 2 గ్లాసుల వాటర్ని అయితే వేసుకొని వాటర్ని మీడియం ఫ్లేమ్లో బాయిలింగ్ వచ్చేంత వరకు కూడా నేను కాచుకున్నానండి. ఇలా కాచుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుని గరిటతో తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి. ఆల్రెడీ మనం ఇందులో నెయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇదైతే మనకి సగ్గుబియ్యం అనేది స్టిక్కీ అవ్వకుండా మంచిగా కుక్ అవుతుందండి. సో మనం సగ్గుబియ్యం వేసిన తర్వాత దీన్ని ప్రతి నిమిషం కూడా మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగ మనకి 10 నిమిషాలు అట్లీస్ట్ ఇది మొత్తం కుక్ అవ్వడానికి పడుతుందండి. అంటే మనం సగ్గుబియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. తక్కువ టైం నానబెట్టుకుంటే మనకి ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. అలాగే మనం ఇది ఉడికే వరకు కూడా మనం కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి. మనకి ఇలాగా ట్రాన్స్పరెన్సీ వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకొని సగ్గుబియ్యం కుక్ అయిన తర్వాత ఏ గిన్నెతో అయితే మనము సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో దానికి 3/4 కప్పు షుగర్ని అయితే వాడుతున్నాను అండి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. బెల్లాన్ని అయితే కనుక కప్పు మనం దించుకున్న తర్వాత, అంటే పాలు కూడా పోసుకొని దించుకున్న తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకోవాలండి. అప్పుడు ఇరిగిపోకుండా ఉంటుంది. నేను 1/2 లీటర్ పాలు కాచుకొని చల్లార్చుకున్న పాలని ఇప్పుడు నేను సగ్గుబియ్యం ఉడికిన తర్వాత షుగర్ కూడా వేసిన తర్వాత వేసుకుని దీన్ని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము పాలు ఒక పొంగు వచ్చే వరకు కూడా దీన్ని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనము ఈ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఫైనల్గా 2-3 ఇలాచీల్ని ఇలా మధ్యకి చీల్చుకుని వేసుకున్నా అండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా వేయించుకుని దీంట్లో వేసుకుని నేను ఇంకొక నిమిషం పాటు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే కాచుకున్నానండి. అంతే అండి, రెడీ అయిపోతుంది. మన స్వీట్ అయితే కనుక ఎక్కువ తినే వాళ్ళు ఫుల్ కప్ వేసుకోండి, లేదంటే 3/4 కప్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుంది. దాన్ని సర్వింగ్ బౌల్లో చేసుకుని సర్వ్ చేసుకొని హ్యాపీగా తినొచ్చండి. ఇది హెల్దీ అండ్ టేస్టీ కూడా. మీకు నచ్చితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి.